హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్ని పేపర్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. అంటే ఫ్రంట్ టు బ్యాక్ డీప్ నెక్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనం ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి ఇలాగ ఫోల్డింగ్ ఉన్న పేపర్స్ వచ్చేసి 3 పేపర్స్ అయితే మనకి యూజ్ అవుతాయి అనమాట. సో 3 పేపర్స్ అనేవి మనం రెడీగా పెట్టుకొని ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాలి. మీకు టైలరింగ్ అనేది అస్సలు రాకపోయినా కూడా ఈ బ్లౌజ్ అయితే మీరు కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట. జస్ట్ మీకు స్టిచ్ వేయడం వస్తే సరిపోతుంది. చాలా సింపుల్ గా మీరు ఒకసారి వీడియో మొత్తం చూసారంటే మీకే అర్థమైపోతుంది ఎంత సింపుల్ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవడానికి చూసారు కదా, మనకి పేపర్ అయితే ఈ విధంగా ఉంది కదా, అంటే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది, ఓపెన్స్ అనేవి అటువైపు ఉన్నాయి. ఇప్పుడు ఈ పేపర్కి దీన్ని మనం టర్న్ చేసి వేసుకోవాలి. మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా వేసుకోవాలి, ఫోల్డింగ్ అనేది అటువైపుకు ఉండేలాగా మనం పేపర్ని ఈ విధంగా తిప్పి అయితే వేసుకోవాలన్నమాట. అదే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనుకోండి, ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేలాగా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది ఆది బ్లౌజ్ అనమాట. ఈ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి మనం అయితే ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. మనం ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ని పేపర్ మీద కటింగ్ చేసుకున్న తర్వాత ఇదే పీసెస్ని మనం క్లాత్ మీద వేసుకుని డైరెక్ట్గా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసము మనం ఇటువైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి మార్జిన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు అయితే తీసుకుంటున్నాం అనమాట. అంటే ఈ కింద వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి మనం ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ బెల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దాని ఖర్చు కోసం అనమాట ఈ 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ని మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకు ఉండేలాగా ఈ విధంగా కరెక్ట్గా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనం టేప్ తీసుకొని ఇంచెస్ ఉన్న వైపు మనం అయితే మెజర్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఈ షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్కి మనం టేప్ని ఈ విధంగా పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, నాకు 14 ఇంచెస్ అయితే వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 14.5 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే మనకి కింద వైపున పై వైపున ఖర్చులు కలుపుకొని టోటల్గా 15 ఇంచెస్ అనమాట బ్లౌజ్ యొక్క లెంత్ అనేది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ని అయితే మెజర్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉండేలాగా వేసుకోవాలండి. హుక్స్ పట్టి దగ్గర నుంచి టేప్కి ఇంచెస్ ఉన్న వైపు మనం ఈ విధంగా పెట్టుకొని కొలుచుకుంటూ రావాలి. ఈ చివరికి వచ్చేసరికి మనం కాజా పట్టిని కొలవకూడదండి. దాని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు ఎంత ఉందో మాత్రమే కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి 28.5 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ 28.5 ఇంచెస్లో మనం 4వ భాగాన్ని అయితే నడుము లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అంటే డివైడెడ్ బై 4 చేసుకోవాలన్నమాట. సో అది ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది చూపిస్తాను. టేప్ని అయితే ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, 28.5 ఇంచులకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి సగం వచ్చేస్తుంది. అంటే 14.25 ఇంచెస్. ఈ 14.25 ఇంచెస్ని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటే మనకి 4వ భాగం అనేది వచ్చేస్తుంది. అంటే 7 ఇంచెస్ మనకి ఒక 1 లైన్ అలా వచ్చిందనమాట. సో ఇదే మార్కింగ్ని మనం కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఏ సైజ్ వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసము. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ నెక్ అండ్ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తోటి పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవచ్చు. ఇదే సైజ్ బ్లౌజు మనకి నడుము లూజ్ వచ్చేసి 28.5 ఇంచెస్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజు. అంటే చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనము నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీది పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే మీ నడుము లూజు 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. అలానే ఒకవేళ మీరు బాగా సన్నగా ఉన్నవారనుకోండి, చంక డౌన్ అనేది మనం 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా సరే మనం ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ డౌన్ అనేది. చూసారు కదా, ఈ విధంగా మనం స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకొని బాక్స్ షేప్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ షేప్లో వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవడానికి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజు బ్లౌజులు అనుకోండి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి కార్నర్లో ఈ విధంగా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని కర్వ్ స్కేల్ అంటారండి. దీంతో మనం ఆర్మ్ రౌండ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది అయితే కొలుచుకోవాలి. దానికోసం ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకొని నేను బ్యాక్ పార్ట్ పై వైపుకి వచ్చేలాగా ఈ విధంగా వేసుకొని షోల్డర్స్ అనేవి స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకున్నాను.
ఈ టేప్ తీసుకొని ఒక చంక దగ్గర నుంచి ఇంకో చంక దగ్గరికి ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. చూసారు కదా 18.5 ఇంచెస్ వచ్చింది ఇక్కడ నాకు. ఈ 18.5 ఇంచెస్లో సగాన్ని అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 18.5 ఇంచెస్లో సగం ఎంత? 9.5 ఇంచులు. ఈ 9.5 ఇంచుల్ని మనం హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ లైన్ అనేది వదిలేసుకొని అక్కడ నుంచి 9.5 ఇంచులు మనం మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనం ఖర్చు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇక్కడ నేను షోల్డర్, అంటే మనం షోల్డర్ ఇందాక 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 5 ఇంచెస్ షోల్డర్లో నెక్ కోసం వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి ఖర్చును వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ లెంత్ వచ్చేసి మనకి పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు ఎంత అయితే నెక్ లెంత్ కావాలి అనుకుంటారో సో అంతకైతే మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను ఈ విధంగా. పై వైపున మనం నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో కింద వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కలుపుకొని ఈ విధంగా 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ షేప్ అనేది బ్రాడ్గా అందంగా కనిపించడం కోసం అనమాట. ఇలా ఎక్కువ తీసుకున్నామంటే నెక్ విడ్త్ అనేది కింద వైపున మనకి షేప్ అనేది బాగా వస్తుంది నెక్కి. పైన తీసుకున్న నెక్ విడ్త్ కింద కూడా తీసుకున్నారనుకోండి 2 ఇంచెస్, మనకి వీ షేప్లో వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట నెక్ అనేది. మీకు కొంచెం బ్రాడ్గా రౌండ్ షేప్ అనేది బాగా కనిపించాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, సో పేపర్స్ అనేవి కదలకుండా ఉండడం కోసం నేను ఇక్కడ పిన్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి మనము బ్యాక్ డాట్స్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా చాలా సింపుల్ అండి. మనం కరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గరికి టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, సో ఆ ఖర్చును అయితే వదిలేసుకొని కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి అయితే మనం టేప్ని ఈ విధంగా పెట్టుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనమైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ లైన్ మీదే మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్ తోటి. ఈ బ్యాక్ డాట్ యొక్క లెంత్ వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ని బట్టి తీసుకోవాలండి. ఒకవేళ మీ బ్లౌజ్ లెంత్ అనేది ఖర్చులతో కలిపి 15 ఇంచెస్ ఉందనుకోండి, మనం 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసము. ఒకవేళ మీ బ్లౌజ్ లెంత్ అనేది 15 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి ఖర్చులతో కలిపి 4.5 ఇంచెస్కి మనం బ్యాక్ డాట్ యొక్క లెంత్ని తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇందాక మనం విడ్త్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ డాట్స్ కోసము. ఆ 1 ఇంచ్ని ఈ విధంగా అటువైపు ఒక 1/2 ఇంచ్ ఇటువైపు ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మనం బ్యాక్ డాట్స్ని అయితే మార్క్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ దగ్గరే ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ అలానే ఇక్కడ కూడా మనం ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నేను నెక్ అనేది ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత మనం నెక్ అనేది కట్ చేసుకుందాము. అండ్ అలాగే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం బ్యాక్ పార్ట్కి చివరి వైపున ఒక 1/2 ఇంచ్కి విధంగా మార్క్ చేసుకొని ఇలా బ్యాక్ డాట్స్ దగ్గరికి క్రాస్గా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం కటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందండి. బ్లౌజ్ అనేది పైకి లాక్కుపోయినట్టు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, ఒంటికి అద్దినట్టు వస్తుంది. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి అనేది మనకి బ్యాక్ పార్ట్కి వస్తుంది కదా, సో ఇలా ఉంటుందన్నమాట. నెక్ కట్ చేయలేదు కాబట్టి మనకి చూడటానికి ఈ విధంగా ఉంది. నెక్ కట్ చేసిన తర్వాత మనకి ఇంకా మంచి లుక్ వస్తుంది. మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని దాని మీద వేసుకుంటాం కదా, అప్పుడు మనకి ఈ పేపర్స్ అనేవి కదలకుండా ఉండడం కోసం నేను ఇక్కడ పిన్స్ పెడుతున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసి కటింగ్ చేసుకోవడానికి ఇంకొక పేపర్ని అయితే తీసుకోవాలి. ఈ పేపర్కి వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా వేసుకోవాలి. ఓపెన్స్ అనేవి అటువైపుకి ఉండేలాగా ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇందాక మనం బ్యాక్ పార్ట్కి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా అయితే మనం వదిలేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేయడానికి. మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి కోసం అవసరం లేదు కాబట్టి మనం ఈ విధంగా దాన్ని వదిలేసుకొని ఈ జాయింట్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ కూడా మనం బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీయడానికి ఈజీగా ఉంటుంది.
చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో లోతు ఎలా తీయాలి అనేది అయితే చూద్దాము. ఏ సైజ్ వారికైనా సరే మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మనం మార్క్ చేసుకొని లోతు అనేది డ్రా చేసుకోవాలండి. మనం ఈ విధంగా లోతు కానీ తీయలేదంటే ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర మనకి పట్టేసినట్టు వస్తుందన్నమాట. మనకి ముడతలుగా వచ్చేస్తుంది. సో తప్పకుండా మనం ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లోతు తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు కుదురుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే చేసుకుందాము. పైన మనం నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలానే ఫ్రంట్ నెక్ యొక్క లెంత్ వచ్చేసి మీ చాయిస్ అనమాట. మీరు ఎంతైనా సరే నెక్ అనేది తీసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ కోసము 5 ఇంచెస్, 6 ఇంచెస్, 6.5 ఇంచెస్, 7 ఇంచెస్ వరకు కూడా మనం ఫ్రంట్ యొక్క నెక్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. అండ్ అలానే కింద వైపున విడ్త్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 2.5 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. మనకి నెక్ షేప్ అనేది కొంచెం బ్రాడ్గా వస్తుంది. మీరు కావాలి అంటే 1 ఇంచు 1.5 ఇంచ్ వరకు కూడా కలుపుకోవచ్చు అనమాట. కింద వైపున మనకి నెక్ షేప్ అనేది మంచిగా వస్తుంది. అంటే కొంచెం బ్రాడ్గా లుక్ వైజ్ అయితే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ డాట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే మనం ఇక్కడ నుంచి టేప్ తోటి 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ యొక్క విడ్త్ని అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మెయిన్ డాట్ యొక్క విడ్త్ని మార్కింగ్ చేసుకోవడానికి మనం ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీ నడుము లూజు 25 ఇంచెస్ అంతకన్నా తక్కువ ఉందనుకోండి, మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే చిన్న సైజ్. అదే మీ నడుము లూజు 25 ఇంచెస్ కన్నా ఎక్కువ, 30 ఇంచెస్ కన్నా తక్కువ ఉందనుకోండి, 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే ఇది మీడియం సైజ్ అని. అదే మీ నడుము లూజు 30 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, 2.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, ఆర్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని అర్థం. అంటే మన నడుము లూజ్ని బట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మనం ఈ డాట్ యొక్క విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉంది, ఆల్రెడీ మనం రాసి పెట్టుకున్నాం కదా, 28.5 ఇంచెస్ ఉంది. సో అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అని అర్థం. మీడియం సైజ్ బ్లౌజ్కి ఎంత మార్క్ చేసుకోవాలి మనం? 2.5 ఇంచెస్. సో ఇక్కడ నేను 2.5 ఇంచెస్కి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం టేప్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకొని 3.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 28.5 ఇంచెస్ కాబట్టి నేను 3.75 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇది నడుము లూజ్ 28.5 ఇంచెస్ అంటే మీడియం సైజ్ కాబట్టి నేను 3.75 ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట. అంటే మనకి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మీడియం సైజ్ అయితే 3.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అదే బాగా పెద్ద సైజ్ అనుకోండి 4 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇదేం లేదండి, మనకి నిపుల్కి మధ్య ఉండే గ్యాప్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ పాయింట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ చెస్ట్ పాయింట్ని కూడా మనం చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 10 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మీడియం సైజ్ బ్లౌజెస్కి అయితే 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మీడియం సైజ్ కాబట్టి నేను షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని 10.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్కేల్ తోటి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా ఇలాగా. అండ్ అలానే ఇటువైపు వచ్చేసి మనం టేప్ తోటి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కర్వ్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి, కర్వ్ స్కేల్ తీసుకొని నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోయినా సరే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కర్వ్ స్కేల్ తోటి. మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే నార్మల్గానే సరే డ్రా చేసుకోవచ్చు. ప్రిన్స్ కట్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం టేప్ తోటి ఇక్కడ 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం ఈ సైడ్ని వచ్చేసి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. అది ప్రిన్స్ కట్ బ్లౌజ్కి అయితే మాత్రం ఏ బ్లౌజ్కైనా సరే, అంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1.5 ఇంచెస్కి ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నామంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్ దగ్గరికి. అండ్ అలానే ఇటువైపు వచ్చేసి ఆల్రెడీ మనం ఒక హాఫ్ ఇంచు పైకి డ్రా చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ అప్పుడే సరిపోతుంది అది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. మీరు సింపుల్ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు 100% యూజ్ అవుతుందండి. ప్రతి వీడియోలో కూడా నేను సింపుల్ ప్రాసెస్లో మనం ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి.
ఇది వచ్చేసి మనకి సైడ్ పీస్ కదండి. ఇప్పుడు ఈ సైడ్ పీస్కి మనం పై వైపున ఒక పావు ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ఎటువంటి ముడతలు అనేవి రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారు కదండి, మనకు ప్రిన్స్ కట్ కటింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మనకి ఫ్రంట్ పార్ట్ అనేది. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు ప్రిన్స్ కట్ బ్లౌజ్ని క్లాత్ మీద కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే డైరెక్ట్గా క్లాత్ మీదే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం కదా, కానీ ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మనం క్లాత్ మీద ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోకూడదండి. ఫస్ట్ మనం పేపర్ మీద కట్ చేసుకొని తర్వాత ఆ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ మీద కట్ చేసుకున్నారు అంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు పేపర్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని పేపర్ మీద ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద ఎలా వేసి కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ప్రిన్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇవి 2 పీసెస్గా విడిపోతాయి కదా. ఈ 2 పీసుల్ని మనం జాయింట్ చేసుకోవాలి అంటే మనకి మధ్యలో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం కావాలండి. ఈ విధంగా మనం పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత మనం క్లాత్ మీద దీన్ని వేసి మార్క్ చేసుకునేటప్పుడు మనం ఈ 2 పార్ట్స్కి మధ్యలో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం క్లాత్ మీద వేసుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకొని మనం మార్క్ చేసుకున్న దానికన్నా కానీ ఒక 1/2 ఇంచ్ అనేది 2 పార్ట్స్కి కూడా ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఫ్రంట్ పార్ట్కి. ఈ ప్రిన్స్ కట్ అంటే మనకి మధ్యలో కటింగ్ వస్తుంది కాబట్టి మరలా మనం ఆ పీసెస్ రెండింటిని జాయిన్ చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా ఖర్చు అనేది కావాలి. సో అందుకని ఈ 2 పీసెస్కి కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. సో అది మాత్రం గుర్తుంచుకోండి. మీరు క్లాత్ మీద కటింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అయితే మీరు ఫాలో అవ్వాలన్నమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ని కూడా అంటే బ్యాక్ పార్ట్ యొక్క నెక్ని కూడా నేను కటింగ్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఈ బ్యాక్ పార్ట్ మీద మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు కదలకుండా ఈ విధంగా కరెక్ట్గా వేసుకొని మనకి నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచ్కి క్రాస్గా అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉండడం కోసం అనమాట. ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఇలా కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది డ్రెస్కి అయినా సరే బ్లౌజెస్కి అయినా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం టేప్ తీసుకొని చంక రౌండ్ని అయితే కొలుచుకుందాము. చూసారు కదా, మనం ఈ విధంగా పెట్టుకొని టేప్ని నిదానంగా మనం టర్న్ చేస్తూ కొలుచుకుంటూ రావాలి. చూసారు కదా, ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఖర్చులతో కలిపి 10.5 ఇంచులు అయితే వచ్చిందనమాట చంక రౌండ్ అనేది బ్యాక్ పార్ట్కి. సో ఇప్పుడు ఈ 10.5 ఇంచులతోటి మనం హ్యాండ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం పేపర్ అయితే తీసుకున్నాం కదా, ఫోల్డింగ్ ఉన్న పేపరు. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేవి అటువైపు ఉండేలా వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం 4 ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కింద వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇందాక మనం బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ కొలిస్తే 10.5 ఇంచులు వచ్చింది కదా. సో ఈ 10.5 ఇంచుల్లో -1 ఇంచ్ అయితే చేసుకుంటే మనకి 9.5 ఇంచులు అయితే వస్తుంది. టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి 9.5 ఇంచులకి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ యొక్క లెంత్ ఎంత ఉందో మనం టేప్ తోటి మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ యొక్క లెంత్ని అయితే మనం మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి పై వైపుకి మనం 6.5 ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా 6.5 ఇంచెస్కి ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్కేల్ తోటి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నడుము లూజు 28.5 ఇంచెస్ కదా, సో 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 30 ఇంచెస్ కన్నా ఎబో ఉంటే నడుము లూజ్ అనేది మనం 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ చంకరౌండ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్ని బ్యాక్ పార్ట్ యొక్క చంకరౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా. సో అదే ఖర్చుని మనం ఇక్కడ కానీ మార్కింగ్ చేసుకున్నామంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంది అనేది అయితే టేప్ తోటి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఆది బ్లౌజ్ తీసుకొని ఈ కింద వైపున మనం టేప్కి ఇంచెస్ ఉన్న వైపు ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. 5.5 ఇంచెస్ వచ్చింది కదా, అంటే ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఆ 5.5 ఇంచెస్ని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి మనం ఈ విధంగా 2 మార్కింగ్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి.
పైన మనం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, సో ఇదే 1.5 ఇంచ్ ఖర్చు కోసం కింద వైపు కూడా మార్క్ చేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్‌కి కర్వ్ షేప్‌ని అయితే డ్రా చేసుకోవాలండి. ఇది కూడా చాలా సింపుల్‌గా ఎలా డ్రా చేసుకోవాలో నేను చూపిస్తాను. టేప్ తోటి ఇక్కడ మనం 1.5 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి మనం స్కేల్ తోటి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్‌కి మధ్యలో మనం ఎగ్జాక్ట్‌గా మార్క్ చేసుకోవాలి. మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కింద వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్‌కి కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే హ్యాండ్ యొక్క కర్వ్ షేప్‌ని ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్ తీసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. మనకి ఆర్మ్ రౌండ్ అండ్ అలానే హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్‌గా ఎక్కువ తక్కువలు ఏమీ లేకుండా కరెక్ట్‌గా వచ్చాయో లేదో ఈ విధంగా అయితే మనం హ్యాండ్‌ని బ్యాక్ పార్ట్ మీద పెట్టి కరెక్ట్‌గా చెక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని హ్యాండ్స్‌ని ఈ విధంగా పర్ఫెక్ట్‌గా అయితే కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం హ్యాండ్‌కి ఒక సైడ్ వచ్చేసి క్రాస్ తీసుకోవాలి. అంటే మనకి హ్యాండ్‌కి ఫ్రంట్ పార్ట్‌కి జాయింట్ చేసుకునే వైపు క్రాస్ తీసుకోవాలన్నమాట. సో దానికోసం హ్యాండ్స్‌ని ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ తీసుకోవడానికి హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్‌ని మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం 1 ఇంచ్‌కి విధంగా మార్క్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి. తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్‌కి మనం టేప్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద మనం ఒక 3/4 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. క్రాస్ తీసుకోవడానికి ఏ బ్లౌజ్ సైజ్‌కైనా సరే మనం 3/4 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్ తీసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తుందండి మనకి హ్యాండ్ షేప్ అనేది. చూసారు కదా ఈ విధంగా డ్రా చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఒకవేళ బాగా సన్నగా ఉన్న వారికైతే 1/2 ఇంచ్ మనం క్రాస్ తీసుకుంటే సరిపోతుందండి. అంటే నడుము లూజ్ వచ్చేసి 25, 26 ఉండే వారికైతే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఎవరికైనా సరే మనం 3/4 ఇంచ్‌కి అయితే ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. ఈ క్రాస్ తీసుకున్న వైపు మనం ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట గుర్తు కోసం. చూసారు కదండి మనకి సింపుల్ ప్రాసెస్‌లో హ్యాండ్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది. ఈ హ్యాండ్స్‌ని కటింగ్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, సో వాటిలో మనం బ్యాక్ బెల్ట్, ఫ్రంట్ బెల్ట్, హుక్స్ పట్టి, కాజా పట్టి, క్రాస్ పీసెస్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ బెల్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను. దానికోసం 1.5 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ అయితే ఉంటుందో మన కింద వైపున కరెక్ట్‌గా దాన్ని మెజర్ చేసుకొని అంత లెంతే తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి బెల్ట్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి షేప్ బెల్ట్ ఏమీ రాదండి. నార్మల్‌గా మనం బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా అయితే బ్యాక్ బెల్ట్ వేసుకుంటామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఫ్రంట్ బెల్ట్ అయితే వేసుకోవడమే. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి నేను ఈ విధంగా క్రాస్‌గా అయితే బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హుక్స్ పట్టి, కాజా పట్టీని కటింగ్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ కన్నా కూడా మనం ఒక 1.5 ఇంచు అంటే మనకి హుక్స్ పట్టి, కాజా పట్టీకి ఇటు సైడ్ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా లెంత్ అనేది తీసుకోవాలండి. అలానే కాజా పట్టీ కోసం వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కోసం వచ్చేసి 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పీసెస్‌ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే మనం క్రాస్‌గా పీసెస్‌ని అయితే కటింగ్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. అలానే ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ని అయితే కటింగ్ చేసేసుకున్నాము. అలానే బ్యాక్ పార్ట్కి మనం హుక్స్ పట్టి కాజా పట్టి కూడా పెట్టుకుంటాం కాబట్టి, అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కటింగ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం ఈ బ్లౌజ్కి వచ్చేసి షేప్ బెల్ట్ రాదు కాబట్టి దీని ప్లేస్లో మనకి ఫ్రంట్ బెల్ట్ అయితే వస్తుంది. అండ్ అలానే క్రాస్ పీసెస్. సో టోటల్గా మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అంటే అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఈ వీడియో అన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయినా సరే మీరు వీడియోస్ అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.